హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రవితేజ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు షాక్ అండ్ మిరపకాయ. షాక్ సినిమా ఫ్లాప్ అయింది, కానీ మిరపకాయ బాగానే ఆడింది. ఇక చాలా గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా 2018లో రిలీజ్ అయిన హిందీ సినిమా రైడ్కి రీమేక్. అయితే ఆ సినిమా కమర్షియల్ సినిమా కాదు, కానీ హరీష్ శంకర్ ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అన్ని బ్లెండ్ చేసి కంటెంట్ బేస్డ్ సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా లాగా మార్చేశాడు. ప్రమోషన్స్ అయితే మామూలుగా చేయలేదు. అసలు ప్రమోషన్స్లో రవితేజ కంటే హరీష్ శంకరే ఎక్కువ కనిపించాడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే బచ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఎంత పెద్దవాడైనా సరే రైడ్ చేయడానికి భయపడాడు. అయితే ఒక బిగ్ షాట్ పై రైడ్ చేశాక సస్పెండ్ అయి తన ఊరికి వెళ్లి ఆర్కెస్ట్రా పాటలు పాడుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఒక రోజు తన సస్పెన్స్ ని లిఫ్ట్ చేసి ఒక బిగ్ షాట్ ని రైడ్ చేయాలని బచ్చన్ కి కాల్ వస్తుంది. ఆ బిగ్ షాట్ ఎవరు, బచ్చన్ రైడ్ కి వెళ్ళాక ఏం జరిగింది అనేది మిగతా కథ. ఒక రీమేక్ తీయడం నిజంగానే అంత ఈజీ కాదు. ఏం చేంజెస్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు తీస్తే మక్కి దింపడరా అంటారు. పోనీ నేటివిటీకి తగ్గట్టు చేంజెస్ చేసి తీస్తే ఒరిజినాలిటీ మిస్ అయిందిరా అంటారు. అందుకే చాలా రేర్ గా రీమేక్లు హిట్ అవుతూ ఉంటాయి. అయితే మిస్టర్ బచ్చన్ ట్రైలర్, సాంగ్స్ చూశాక ఒరిజినల్ స్టోరీ ఎక్కడ స్పాయిల్ చేయకుండా రవితేజ ఫ్యాన్స్ ని అండ్ కమర్షియల్ సినిమా లవర్స్ ని సాటిస్ఫై చేసేలా అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్ గా బ్లెండ్ చేశాడు మన హరీష్ శంకర్ అనిపించింది. అండ్ అలాగే చేశాడు కూడా. బట్ ఈ సినిమా ఎందుకు ఎంగేజింగ్ గా లేదంటే అవుట్ డేటెడ్ ట్రీట్మెంట్ వల్ల. ఫస్ట్ హాఫ్ కాసేపు బాగానే ఉంటుంది, కానీ కాసేపు అయ్యాక స్టోరీకి బ్రేక్ లేసి బోరింగ్ లవ్ ట్రాక్ తో, సాంగ్స్ తో, అమితాబ్ బచ్చన్ రిఫరెన్సెస్ తో, సత్య కామెడీతో అలా బోరింగ్ గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం సత్య కామెడీ తప్ప మిగతా అంతా బోరింగ్ గానే అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ గానీ కాన్ఫ్లిక్ట్ రాదు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. అండ్ సెకండ్ హాఫ్ పైన క్యూరియాసిటీ కూడా పెంచింది. కానీ సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ ట్రీట్మెంట్ తోనే వెళ్తుంది. ఒక రేట్ చేసే సీన్స్ తప్ప మిగతా ఏది ఎంగేజింగ్ గా లేదు. ఇక సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కనిపించిందంటే సాంగ్ అంతే. ఇంత ఏజ్ ఓల్డ్ ట్రీట్మెంట్ తో ఎందుకు తీసారో తెలియదు. కమర్షియల్ సినిమాని అయినా కొంచెం కొత్తగా ట్రీట్ చేసి ఉంటే బాగుండేది. 2 hours 46 minutes రన్ టైం చాలా లెంతీగా అనిపించింది. స్టోరీకి ఏమాత్రం సంబంధం లేని సీన్స్ లేపేస్తే కొంచెం క్రిస్ప్గా అయినా ఉండేది. లెంత్ వల్ల కూడా ఇంకెప్పుడైపోతుందిరా బాబు అనిపించింది. అడల్ట్ కంటెంట్ ఉంది, సో ఫ్యామిలీతో చూడడం ఇబ్బందిగా ఉండొచ్చు. అయితే ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసారో వాళ్ళకి పక్కా వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రవితేజ ఇంతకుముందు సినిమాలో ఎలా చేశాడో అలాగే చేశాడు తప్ప కొత్తగా ఏం లేదు. అండ్ ఈసారి కొంచెం ఎనర్జీ కూడా తగ్గినట్టు అనిపించింది. అండ్ లుక్స్ కూడా అక్కడక్కడ తేడా కొట్టాయి. ఇక భాగ్యశ్రీ బోర్సే. రిలీజ్ కి ముందు ఈమె సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఇక సినిమాలో అయితే నో యాక్టింగ్, ఓన్లీ గ్లామర్ అంతే. జగపతి బాబు గారు బాగానే చేశారు. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు ఈ సినిమాలో, సత్య, సుదర్శన్, సత్యం రాజేష్ ఎక్సెట్రా. బట్ ఎవరిని సరిగా వాడుకోలేదు. ఒక సత్యానే ఉన్నంతలో కొంచెం నవ్వించాడు. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఓకే. టెక్నికల్ గా మిస్టర్ బచ్చన్ బానే ఉంది. పీరియాడిక్ టైంలో జరగడం వల్ల విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మీరైనా మ్యూజిక్ ఇచ్చింది అనిపించింది. సాంగ్స్ పర్లేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా యావరేజ్ గా ఉంది. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటికే చాలా రీమేక్స్ చేశాడు. ఇక ఈ మూవీ రీమేక్ అయినా తన స్టైల్లో చేంజెస్ బాగానే చేశాడు, కానీ ట్రీట్మెంటే చాలా అవుట్డేటెడ్ గా చేశాడు. అయితే రిలీజ్ కి ముందు కొన్ని ఇంటర్వ్యూస్ లో రవితేజ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే అన్ని సినిమాలో ఉంటాయని చెప్పాడు. బట్ ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేసే కామెడీయే లేదు. ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ జస్ట్ వన్ టైం వాచ్ అంతే. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.